వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో నందిగమ ఏసీపీ తిలక్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీలలో భాగంగా పలు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియా ప్రముఖులతో మాట్లాడుతూ అకౌంట్ చేసి అటువైపు జంప్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళపై నిఘా కూడా నిరంతరంగా నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో క్రైమ్ పార్టీలు, హైవే పెట్రోలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాము. థర్డ్, ఈ చలానా హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ప్రమాదాల బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానిపై సరియైన రికార్డు, సరియైన వ్యక్తి బండి నడుపుతున్నాడా లేదా అన్న కాన్సెప్ట్తో ఈ చలానాస్ అని 2-3 సంవత్సరాల నుండి ఆ బండిపై పేరుకుపోయినటువంటి చలానా అంటే పెండింగ్ చలానాలని ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. ఇప్పుడు మా సబ్ డివిజన్ వైజ్గా 8,000 చలానాస్ పెండింగ్ ఉన్నాయి. ఈ 4 రోజులు ఒక 2,500 చలానాస్ క్లియర్ చేశాము మినిమం ఫైన్తో. ఎప్పుడైతే ఈ పెండింగ్ చలానాలన్నీ క్లియర్ చేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే క్లైమ్ రైటు ఎక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు దానిపై ఎటువంటి పెండింగ్స్ లేకుండా ఉంటే వాళ్ళు క్లైమ్ రైట్ బాగా ఎక్కువ ఇస్తారు. వాళ్ళకి కానీ ప్రమాదం గురైన వాడికి ఇస్తారు, ప్రమాదము చేసిన వాడికి ఆ కట్టే పరిహారం తక్కువగా ఉంటుంది. అదో ఆ కాన్సెప్ట్తో చేస్తున్నాం. ఇంకా అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాని అరికడతాము. దానికి ఈ సర్కిల్లో 15 చెక్ పోస్టులు పెట్టాము. దానికి ప్రతి చెక్ పోస్ట్కి సీసీ కెమెరాలు, రౌండ్ ది క్లర్క్ ఇద్దరిద్దరు చొప్పున కానిస్టేబుల్స్ పెట్టాము. ఒక్క రైతువారీలో కానీ మన వితిన్ స్టేట్లో ఇసుకని వినియోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. పక్క రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. దానిపై కూడా కంటిన్యూస్గా వాచ్ పెట్టాలి. లేదండి, అది వాస్తవమే, కానీ సరిపోయేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ జగ్గయ్యపేటలో అవసరాన్ని బట్టి పక్కన నందిగామ నుండి నేను పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నెలగా మేము ఇంటర్నల్గా మ్యూచువల్గా చేస్తున్నాము. అంటే కొరతతో ఉంది, అంటే ఇంకా ఫిల్ అవ్వలేదు, ఫిల్ అవుతున్నాయి ఇవి వాళ్ళ రిక్వెస్ట్లు. అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు జూన్ జూలైలో అవుతాయి. జూన్ జూలైలో ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఇప్పుడు మిడిల్ కాబట్టి ఆ ఉన్న వాళ్ళతోనే సార్ మీద ఉక్కుపాదం వేసేయండి పన్నారు, కానీ ఎటువంటి నుంచి వెళ్ళాల్సింది అటు నుంచి వెళ్తుంది సార్. వాటి మీద ఎటువంటి నిఘా ఉందండి. మేము కేసులు అయితే బుక్ చేస్తున్నాము. ఈ నెలలో మేము రమారేమో 15 కేసులు పెట్టాము, ట్రాక్టర్స్ పెట్టాము, లారీలు, టిప్పర్స్ కూడా సీజ్ చేశాము. ఇంకా కంటిన్యూస్గా దాని మీద నిఘా ఉంది. అయినా వెళ్తూనే ఉన్నాయి సార్. మెయిన్ హైవే నుంచి వెళ్తున్నాయి సార్ తెలంగాణకి. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము అది దానిపై యాక్షన్ తీసుకుంటాం. టౌన్స్లో బాగా ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది సార్. కళ్యాణ్ కానిచ్చు, వచ్చాయి కావచ్చు, పెద్దగడ్డ కానిచ్చు, నందిగామ కానిచ్చు, చంద్రపల్లి అన్ని ఏరియాలో కూడా ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది. అది ట్రాఫిక్ అవేర్నెస్ కూడాను మేము రోజు ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాము. అవేర్నెస్ దాంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. ఇప్పుడు మేము 1-2 సార్లు అవేర్నెస్ అనేది 1-2-3 సార్లు కంటిన్యూస్గా అవేర్నెస్ చేయలేము కదా.
ఆ 1 or 2 టైమ్స్లో మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళకి మేము చెప్పిన సూచనలు కానీ పాటిస్తే ఆ ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు కూడా బాధితులు కావాలి. ఫైన్స్ అనేవి కట్టుకుంటే అయిపోతుంది. ఓడిపోయింది అప్పుడు ఉంటుంది. సార్ ఇంకో సార్ ఫ్లెక్సీలు కట్టడం వల్ల ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేసి ఫైటింగ్స్ అవుతున్నాయి. వాటిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతున్నారు.